అత్యంత కృపగలిగిన యేసుక్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభములు మీకు మీ కుటుంబమునకు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. మంచిది బిడ్డలారా, గత సంవత్సరం అంతా అనేకమైనటువంటి స్మృతులు, కొన్ని కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సంతోషము ఆనంద అనుభవాలు కావచ్చు, ఎన్నో అనుభవాలు గుండా మనం 2024ని గడిపేసి 2025వ సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. అందును బట్టి దేవుని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. ఈ 2025వ సంవత్సరం మన కుటుంబాలకు, మనకు దీవెనకరముగా మార్చబడాలంటే, ఆశీర్వాదకరముగా మార్చబడాలంటే మనము మన కుటుంబాలు దేవునిని ఆశ్రయించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే దేవునిని ఆశ్రయిస్తారో ఆ ఆశ్రయించేటువంటి కుటుంబాలు బ్రతుకుతారు అని స్పష్టంగా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయించకపోతే ఏం జరుగుతుందో కూడా అక్కడ రాయబడి ఉంది. బిడ్డ, ఈ భూమి మీద మనం చక్కగా, సౌఖ్యంగా, సుఖముగా బ్రతకాలి, మన బిడ్డలతో ఆనందంగా ఉండాలంటే మనము చేయవలసిన పని ప్రభువారిని ఆశ్రయించాలి. బ్రతుకుతున్న మనము నెమ్మదిగా బ్రతకాలన్నా కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెహోవాను ఆశ్రయించితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే మనము ఏ విధముగా నెమ్మదిగా ఉంటాము అనేది చాలా స్పష్టంగా అక్కడ పెద్దగా రాయబడిన చూడండి. ఒక మాట చదువుతున్నాను. మన దేవుడిని యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందువల్ల ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. అబ్బా, ఎంత మంచి విషయమో. ఈరోజు కుటుంబాలు 2024 సంవత్సరంలో నెమ్మది లేక, సమాధానం లేక ఎంతమంది కొట్టుబిట్లాడిపోయారు బిడ్డ. వారిలో మీరు ఉన్నారేమో. అయితే ఈ సంవత్సరం నువ్వు నెమ్మదిగా ఉండాలంటే యేసయ్యను ఆశ్రయించు. ఆయన ఆశ్రయించడం వల్ల మనకు నెమ్మది కలుగుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే దయచేసి 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, మరి ఉజ్జియా అనే ఆయన మరి జకరియా ప్రవక్త కాలములో దేవుణ్ణి ఆశ్రయించినందున అతడు వర్ధిల్లెను అని మాట మనకు కనబడుతుంది. ఇంచుమించు 16వ ఏట మహారాజు అయినటువంటి ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినందువల్ల అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. మరి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం నీ ఇంట్లో నెమ్మదిగా ఉండాలన్నా, నువ్వు వర్ధిల్లాలన్నా, మరి నీకు ఆశ్చర్యకరమైన సహాయము కలగాలన్నా నువ్వు చేయవలసిన ఒకే ఒక్క పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించటమే. ఇంకా చూస్తే యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం మనం చూసినప్పుడు, మనం ఆయన ఆశ్రయించినందువల్ల అనేక శ్రమల నుండి, అనేక కష్టాల నుంచి మనం కాపాడబడతాం, తప్పించబడతా ఉంటాం. ఆలోచిద్దామా? కష్టాలు రాత్మానం, అది ఏ సంవత్సరమైనా, కానీ ఆ కష్టాల నుంచి నువ్వు తప్పింపబడాలంటే నువ్వు ఆశ్రయించవలసింది ప్రభుల వారిని. ఆలోచించు దయచేసి. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 18వ వచనం చూసినప్పుడు, మరి ఆయన ఆశ్రయించినందువల్ల ఇశ్రాయేలులకు జయము కలిగింది అనే మాట మనకు కనబడుతుంది. కొందరు రథముల మీద, గుర్రాల మీద, వాటి మీద, వీరి మీద, మనుషుల మీద ఆధారపడుతుంటారు. కానీ ఏ వ్యక్తి అయితే ప్రభువు మీద ఆధారపడతారో
వారికి దేవుడు జయమిచ్చి వాడై ఉన్నాడు. చదువుతున్న తమ్ముడు, నేను బాగా చదివేస్తున్నాను కదా, నీవు మీద ఆధారపడిపోకు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపద యొక్క దేవుని మందు ఆధారపడుతూ ఆశ్రయిస్తూ ఉంటే నువ్వు రాయిపోతున్న పరీక్షల్లో దేవుడు జయమిచ్చేవాడు. ఇంకా ఇర్మియా గ్రంథం 17 అధ్యాయము 7-8 చూస్తే కనుక ఆయన ఆశ్రయించేవారు అభివృద్ధి పొందుతారు, డెవలప్మెంట్ అవుతారు అన్ని విషయాల్లో. మరి ఈ సంవత్సరం మనమందరం కూడా ఆయన ఆశ్రయిస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయనను మరి ఆయన సందులో పెరుగుతూ, ఆయన చెప్పిన మాట ప్రకారం నిలబడుతూ ఉంటే నెమ్మది పొందుకున్నాం, వర్ధిల్లుతాం, కాపాడబడతాం, జయాన్ని పొందుకున్నాం, అభివృద్ధిని అనుభవిస్తాం. మరి అటువంటి కృప, దైవ సహాయము నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మీ అందరికీ, మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని అందరినీ కనికరించి కాపాడి కృపను విస్తరింపచేసి నూతన సంవత్సరం ఇచ్చినందుకే వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన కాపుదల, నూతనమైన భద్రత అయా, నిన్ను ఆశ్రయించి ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకునే ప్రభు జ్ఞానం వాక్యాన్ని వింటున్న బిడ్డలకు మాకు అందరికి అనుగ్రహించి బలపరిచి మహిమ పొందమని, నడిపించి స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.